హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్స్. నేను మీ డాక్టర్ విజయారెడ్డిని, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్, హైటెక్స్, హైదరాబాద్. ఇవాళ మనము స్త్రీలలో ఈ సంతాన లేమి అన్న సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, అసలు స్త్రీలలో ఉన్న రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏమిటి అన్న దాని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. ఇది మన స్త్రీలలో ఉండేటువంటి గర్భాశయము, అండాశయము. ఇది గర్భాశయము, ఇది అండాశయము, ఇవి అండవాహికలు. మొత్తం స్ట్రక్చర్ని మనం రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటామన్నమాట. సో వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి సంతానలేమి అన్నది స్త్రీలలో ప్రధానమైన కారణాల్లో ఒకటిగా ఉంటుంది. ఇవి కాకుండా జనరల్ హెల్త్లో కూడా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు కూడా కొంత సంతానలేమి సమస్యల్లో కొన్ని కారణాలకి అవి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వచ్చు అన్నమాట. ఇవి కాకుండా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నవి కానీ, ఓవరాల్గా జనరల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్త్రీలలో ఈ అండాశయంలో ప్రాబ్లమ్స్ ఏంటి, అండవాహికలో ప్రాబ్లమ్స్ ఏంటి, గర్భాశయంలో ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి మనం తెలుసుకుందాం. అండాశయంలో ఉన్నవి, అండాలన్నవి ఒక బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. అండాశయంలో ఉండేటువంటి అండాలు ప్రతి మహిళకి కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఎవరు కూడా ఈ సృష్టిలో మందులు పెట్టి అండాలను పెంచడం అన్నది ఉండదు. ఎందుకంటే ఎవరికి కూడా మనం స్త్రీలకి బై బర్త్ ఎన్ని అండాలు ఉంటాయో అవి పెరిగే అవకాశం లేనే లేదు. ఉన్న అండాలే మనకి మెచ్యూర్ అయ్యేటప్పుడు, అంటే మెనార్కీ అంటాము, ఆ మెచ్యూర్ అయ్యేటప్పుడు ఆ ఉండే అండాలు కూడా సగానికి పైగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు అండాలు విడుదలవుతూ ఉంటాయి. సో ఈ ప్రక్రియలో మనకి ఇప్పుడు నేటి మహిళలు ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, కెరీర్ పరంగా అయితేనేమి, లేట్ మ్యారేజెస్, ఆ మ్యారేజ్ ఒకవేళ అయినా కూడా మళ్ళీ పిల్లలకి మరికొంత సమయం తీసుకోవడంతో ఈ అండాల సంఖ్య అన్నది బాగా తగ్గుతుందన్నమాట. సో ఇలా మనమే మనకి సమస్యను క్రియేట్ చేసుకుంటున్నాం. మనకి అండాశయంలో ఉండేటువంటి అండాల సంఖ్యను పెంచే అవకాశం లేనప్పుడు రైట్ టైంలో మ్యారేజ్ చేసుకోవడము అండ్ తర్వాత పిల్లల గురించి రైట్ టైంలో ప్లాన్ చేయడం అన్నది ఎంతైనా అవసరం అన్నమాట. సో ఇలా మనకి ఇవి మనల్ని స్లీపింగ్ బ్యూటీస్ అంటారనమాట. ఈ ఓవరీస్లో ఉండేటువంటి మన ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ తయారయ్యేవి కావు. మనం తల్లి గర్భంలో ఒక స్త్రీగా రూపం దాల్చుకున్నప్పుడే అప్పటి నుంచి తయారైన ఎగ్స్ అవి. సో అవన్నీ స్లీపింగ్ బ్యూటీస్ అనమాట. ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంటాయి, అంతేగాని కొత్తగా తయారైనవి ఎంత మాత్రం కాదు. సో ఇవి కొందరికి బాగా పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారనమాట. అంటే వయసు ఎక్కువ అవ్వదు కానీ వాళ్ళకి ఉండడమే తక్కువ ఉంటాయి. అలా కొందరికి వారి తప్పు ఏమీ ఉండదు దాంట్లో, కానీ వారి జెనెటికల్గా వాళ్ళకి పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉండవచ్చు. మరి ఇంకొందరికి ముందు ఓవేరియన్ ఫెయిల్యూర్ రావచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా అండాలు అనేవి లోపల అండాల సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట. సో ఇవి మనం చూడడానికి ఏఎంహెచ్ అని చెప్పి హార్మోన్ ఒకటి బ్లడ్ టెస్ట్కి ఇస్తాము. అలాగే మనము స్కానింగ్ చేసినప్పుడు కౌంట్ ఎంత ఉంది అన్నది చూస్తామన్నమాట. సో ఏఎఫ్సి అనే కౌంట్. సో ఈ స్కానింగ్ రిపోర్ట్ని, ఈ బ్లడ్ రిపోర్ట్ని టాలీ చేసుకొని వారి అండాశయంలో ఎంతవరకు మనకి ఎగ్స్ తయారవడానికి ఉపయోగపడుతుంది అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. సో మనకి అండాశయంలో ఉన్నది ఏ స్త్రీ అయినా కూడా కొత్తగా ఎగ్స్ తయారవ్వవు, మనకు ఉన్నవే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకొని వారి వయసు మీరే కొద్ది కూడా లేట్ చేయకుండా సంతానంకి వాళ్ళు ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఉందన్నమాట. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సో ఇవి ఎలా తగ్గుతుంది క్వాలిటీ అన్నది, మంచి ఎగ్స్ అన్ని యంగ్ ఏజ్లో రిలీజ్ అయిపోయి సో కింద డార్మెంట్గా ఉండే ఎగ్స్ అన్ని కూడా కొంత క్వాలిటీ తక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ సిండ్రోమ్స్ అంటామన్నమాట. ఈ సిండ్రోమ్స్ కూడా ఎస్పెషలీ డౌన్ సిండ్రోమ్ మదర్ ఏజ్ పెరిగే కొద్దీ దాని రిస్క్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ 35 years దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం పిల్లల్లో ఆల్మోస్ట్ 15కి పెరిగిపోతుంది. అంటే ప్రతి 15లో కూడా ఒకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాగే ఓవరీస్లో ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే పీసీఓ. సో దీంట్లో ఏంటి, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. సో అండాశయంలో చుట్టూ చూడడానికి స్కాన్ చేయగానే చాలా కనిపిస్తాయి మనకి, కానీ ఎగ్ మెచ్యూర్ అవ్వదన్నమాట. అంటే అన్ని దగ్గరగా ఉండడం మూలాన మెచ్యూర్ అవ్వడానికి, దానికి పెరగడానికి ప్లేస్ లేనందువల్ల అది మెచ్యూర్ అవ్వదు. మోరోవర్ దాంట్లో నుంచి నీటి బుడగల్లాగా తయారవుతాయి. వాటిల్లో టాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఆండ్రోజన్ సెక్రీటింగ్ హార్మోన్స్ కూడా ఉంటాయి కాబట్టి
అవి కొంచెం మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ కానీ కొంచెం మొటిమలు రావడం కానీ ఇటువంటి వాటికి కూడా దోహదం అవుతాయి. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి వీరికి ఎవ్రీ మంత్ పీరియడ్స్ కూడా వచ్చేది ఉండదు. చాలామంది ఇయర్లీ 2 times లేకపోతే 3 times మాత్రమే వాళ్ళ హిస్టరీలోనే మనకు తెలిసిపోతుంది వీళ్ళకి పీసీఓ ఉంది అనేసి. సో ఇది ఒక కారణం ఉంటుంది. సో కొందరికి పీసీఓ ఉండడం, కొందరికి పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉండడం, కొందరికి ఓవేరియన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, మరి కొందరికి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళే ఓన్గా డిలేడ్ మ్యారేజ్ అండ్ డిలేడ్ ప్రెగ్నెన్సీ మూలాన ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఓవరీస్తో వచ్చేటువంటివి. ఇవి కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్ లాంటివి, ఓవరీలో వచ్చే కణితలు, గెడ్డలు, ఇవి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనము అండాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అలాగే అండవాహికల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. అవి మనం వేరే వీడియోలో చూసుకుంటాం.